నమస్తే వ్యూవర్స్, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి, మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక వ్యూవర్ అడిగిన క్వశ్చన్కు సమాధానం చెబుదామని మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, హోమియోపతిలో డైజెస్టివ్ డిజార్డర్ సచ్ యాజ్ గ్యాస్ట్రైటిస్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ అంటే వీటికి ఏమన్నా మన దాంట్లో సొల్యూషన్ ఉందా అని చెప్పి మన భాస్కర్ రావు అనే ఆయన అబౌట్ 45 years ఏజ్ ఆయన అడుగుతున్నాడు. ఉన్నాయండి దీంట్లో మన హోమియోలో ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్కు, మన గ్యాస్ట్రైటిస్కు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దీనికి కూడా మంచి మెడిసిన్సే ఉన్నాయి. ఈ మెడిసిన్ చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం దాని గురించి. ఇప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే, మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ కాకుండా మన పొట్టలో ఉన్న ఫుడ్ మళ్ళీ గొంతులోకి రావటము, ఇటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటాము. గ్యాస్ట్రైటిస్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో మనకు గ్యాస్ లాగా ఫామ్ అయ్యి కడుపు ఉబ్బరంగా, మనం చాలామంది మనం చూస్తుంటాం ఫ్రెండ్స్, తిన్న తర్వాత పొట్ట రుద్దుకుంటూ మన దగ్గరికి వస్తారు. సార్ నాకు అంత పొట్ట నిండుగా ఉంది, ఉబ్బరంగా ఉంది అని చెప్పి, అది ఫస్ట్ వార్నింగ్ సైన్ అనమాట మనకు. అంటే గ్యాస్ట్రైటిస్ లాగా స్టార్ట్ అవుతుంది. దాన్ని వదిలేసి మనం ఇంకా అనగా మనం ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటాం. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంది, కడుపు ఉబ్బిందిరా అంటే ఫ్రెండ్ పోయి కూల్ డ్రింక్ తాగిపోరా తగ్గిపోద్ది అని చెప్తాడు. ఆ కూల్ డ్రింక్ ఎప్పుడైతే తాగుతామో దాంట్లో ఉన్న యాసిడ్ తోటి అప్పుడు ఉపశమనం కలిగిస్తుంది. అది కార్బొనేటెడ్ వాటర్ కాబట్టి ఒక 10 నిమిషాల్లో ఒక అర్ధగంట ఉపశమనం కలిగిస్తుంది. దాని తర్వాత ఇంకా కొంచెం సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటువంటి ఏంటంటే మీరు వీలైనంత తెలుసో తెలియకో తాగొద్దు. చిన్నగా గ్యాస్ స్టార్ట్ అయినప్పుడే మీరు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ని కలిసినా, లేదా ఇప్పుడు చెప్తే కొన్ని మెడిసిన్స్ వాడుకున్నా సింపుల్గా తగ్గిపోద్ది. సింపుల్ గ్యాస్ట్రైటిస్కి ఏంటంటే అసాఫిటిడా అంటే ఇది మన ఇంట్లో తయారయ్యే ఇంగో నుంచి తయారు చేసిన మెడిసినేనండి, ఏం బయట నుంచి వచ్చినాయి కాదు. అసాఫిటిడా అనే మెడిసిన్ తీసుకుంటే మీకు ఉదయం సాయంత్రం 200 పొటెన్షియల్ అని ఉంటుంది మన దగ్గర, 200C. దాంతో నీకు ఉదయం సాయంత్రం వేసుకుంటే 1 వీక్లో నీకు పూర్తిగా ఆ గ్యాస్ అనేది పూర్తి రిలీఫ్ అయిపోతుంది. అలా కాకుండా యాసిడ్ రిఫ్లెక్స్ కడుపులో గొంతులోకి వస్తుంది, గొంతులో మంట ఉంటుంది, నాకు అన్నం తినాలంటే భయం అవుతుంది సార్ అంటారు. దానికి కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పాం కదా, జంక్ ఫుడ్ ఇటువంటివన్నీ తీసుకోకుండా నార్మల్గా మీ ఫుడ్లో కొంచెం మార్పులు చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ తినేటప్పుడు కీరా, క్యారెట్, బీట్రూట్ లాంటి జ్యూసులు కానీ, లేదా కొంచెం కొబ్బరి బొండం కానీ, ఇటువంటి గ్యాస్ను ఇంకా దాన్ని పొట్టను ఏదైతే ఇరిటేట్ చేసే పదార్థాలు కాకుండా దాన్ని కూల్ చేసే పదార్థాలు మనం వేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా దాన్ని మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని తగ్గించుకోవచ్చు. అలాగా ఇంకా ఇక్కడ ఉండి మనకు పెద్దగా మంట రావడం, నోట్లో నీళ్ళు ఊరినట్టు రావడం, ఇవన్నీ ఉంటే రోబీనియా అనే ఒక మెడిసిన్ ఉంటుంది, ROBINA. ఈ మెడిసిన్ 200 పొటెన్సీ ఉదయం సాయంత్రం 1 week to 10 days వేసుకుంటే మీకు పూర్తిగా దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీరు అడిగిన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఈ ఇరిటబుల్ బౌల్ అంటే ఏమవుతుందంటే ఐబిఎస్, ఇది 100కి ఒక 20-25 మందికి ఉంటుంది. మనం ఏదైతే నార్మల్ ఫుడ్ రోజు ఇంట్లో తింటున్నామో దానికైతే ఏమి కావచ్చు, ఫుడ్ అలవాటు పన్నది కాబట్టి బయట ఎక్కడైతే ఫుడ్ తీసుకుంటామో ఒక్కోసారి అక్కడ వాటర్ కావచ్చు, ఇంకొక ఇది కావచ్చు, చేంజ్ అయినప్పుడు తిన్న ఫుడ్ అనేది ఇరిటేట్ అయ్యి మన బౌల్కు మోషన్ అనేది తిన్న వెంటనే మోషన్ పోవాలనిపిస్తుంటుంది. ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లక్షణం. దీనికి కూడా ఏంటంటే మనం తిన్న వెంటనే మోషన్ పోకుండా కొంచెం ఏది కావాలంటే మనం తినే ఫుడ్లో కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అట్లే వదిలిపెడితే అది క్రానిక్ అయినప్పుడు మనకు ఇంటెస్టైన్స్ అనేవి వాపు వచ్చి దానికి ఇంకా అది వేరే డిసీజెస్కు దారితీసే అవకాశం ఉంటుంది. దీన్ని ముందుగా ఉన్నప్పుడే దాన్ని క్యూర్ చేసుకుంటే మీకు మంచిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే లైకోపోడియం అనే ఒక మెడిసిన్ ఉంటుంది. దీంట్లో అదే అల్సర్ లాగా ఏమన్నా ఫామ్ అయిందా లేదా చూసుకోండి. అల్సర్ లాగా ఏదైనా ఉంటే హైడ్రాస్టిస్ స్కాన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. అది కూడా మార్చి లైకోపోడియం ఒక 1 week, హైడ్రాస్టిస్ స్కాన్ ఒక 1 week వేసుకుంటే మీకు ఆ లోపల ఉన్న మంట లాంటిది కానీ, ఆ లోపల ఉన్న అల్సర్ లాంటిది కానీ తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ హోమియో మెడిసిన్ను మీరు ఉపయోగించుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.